Hi, this is Raj Tarun. హలో సార్. హాయ్. క్రిస్మస్కి వచ్చారు, మళ్ళీ వచ్చి ఎన్నో రోజులు గడవలేదు, మళ్ళీ ఇప్పుడు ఉగాదికి వస్తున్నారు. ఇంత ఫాస్ట్గా ఎలా కంప్లీట్ అయింది సినిమా? ఇన్ బిట్వీన్ కాదండి, ఆ సినిమా షూటింగ్ అయ్యే టైంకి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆ టైంలో కూడా షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనమాట. సో అండ్ ఆల్సో ఈ సినిమా చాలా క్విక్గా అయిపోయింది బికాస్ మా డైరెక్టర్ గారు ఈజ్ ప్రెటీ ఫాస్ట్. ఆయన అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఫాస్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయనకుండే క్లారిటీ. షూట్ చేసేటప్పుడు ఒకసారి తీసింది రెండోసారి తీరు, అంటే ఎడిటింగ్ ప్యాటర్న్ అంతా ఆయన మైండ్లో ఉంటుంది అనమాట. సో ఒకసారి తీసింది మళ్ళీ తీరు ఆయన టక్క 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 చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తారు. అండ్ అందరూ కూడా ఆండ్రూ గారు హీఈస్ వెరీ ఫాస్ట్. ఆర్టిస్ట్ కానీ అందరూ కూడా, అంటే అందరికీ టీం అంతా కూడా ఒక ప్రేమతో చేశారు సినిమా, ఒక నమ్మకం ఒక ప్రేమతో చేశారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ వన్ ఇస్ వెరీ సపోర్టివ్. సో అందుకే ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగిన సినిమా. యాక్చువల్గా ఇంతకుముందు సినిమాలకి ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అయిందని, ఈ సినిమా షూటింగ్లో ఉందని రకరకాల అప్డేట్స్ వచ్చేవి. ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే మాకు షాక్ ఏంటంటే డైరెక్ట్ ఇవ్వడమే టీజర్తో పాటు ఇచ్చారు. ఒరే బుజ్జిగా అనే టైటిల్ కూడా అప్పుడే అనౌన్స్ చేశారు. కట్ చేస్తే కరెక్ట్గా 10 రోజుల్లో రిలీజ్కి వచ్చేసారు. సో అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ సినిమా ప్రాసెస్? మీరు ఎప్పటి నుంచి? అంటే ప్రాసెస్ అంటే విజయ్ గారు నాకు అది చెప్పింది లాంగ్ బ్యాక్ అండి. ఆ తర్వాత ఇటు ఒక బ్రేక్ కదా, ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ తర్వాత ఐ స్పోక్ మనం చేద్దాం అనుకుని స్టార్టెడ్ దిస్ ఫిల్మ్. కాకపోతే ఎందుకంటే ఒకటేంటంటే ఇద్దరిలో ఒకటి ప్రమోషన్స్ అవుతున్నప్పుడు దీని గురించి ఏమన్నా సరే మళ్ళీ అంటే అనౌన్స్ చేసినా ఏం చేసినా సరే ఓవర్లాప్ అవుతాయని చెప్పి ప్రొడ్యూసర్ ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. దాంతో ఓవర్లాప్ అవ్వకూడదని ఆయన కూడా అందరూ డెసిషన్ తీసుకొని వీ డిడ్ంట్ అనౌన్స్ ఎనీథింగ్ అనమాట. అది అయిపోయిన తర్వాత వాట్ వీ థాట్ వాజ్ అంటే ఆల్ ఆఫ్ అస్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ దిస్ ఫిల్మ్. ఎలాగో ఒక 1 month 1.5 month షూటింగ్ అయిపోతుంది కదా. సో వన్స్ విల్ సీ ద హోల్ థింగ్, అందులో ఏమైనా కరెక్షన్స్ కావాలని చేసుకోవచ్చు. అంటే అనౌన్స్ చేసేసి ఇవన్నీ చేసేసి ఎలాగో ఎక్కువ రోజు లేదు కాబట్టి అన్నీ చేసేసి డేట్ అనౌన్స్ చేసేసి ఆ తర్వాత ఏమైనా కరెక్షన్స్ కావాలంటే మళ్ళీ అది లేట్ అయ్యి అలా వద్దని చెప్పి అనుకొని సో వీ వెయిటెడ్. సో ఆ తర్వాత వన్స్ షూట్ ఇస్తే మేము వెంటనే ఇంకా అనౌన్స్ చేసి వన్స్ ఓకే అవుతాడు. గతంలో చెప్పారు హెబ్బా పటేల్తో చాలా సినిమాలు చేశారు. ఇప్పటికే ఆవిడ ఏముంది నాకు మొహం ముత్తేసింది, రాజుదాప్ నుంచి ఎవరు కనపట్లేదు అన్నారు, మీరు అది అన్నారు. కానీ మళ్ళీ ఈ సినిమాలో హెబ్బా పటేల్నే తీసుకున్నారు. అంటే మీ లక్కీ చామని తను ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఆడియన్స్ ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఎవరు ఫిక్స్ అయ్యారు? అట్లా కాదు, అంటే ఇందులో ఇట్స్ మోర్ లైక్ ఎక్స్టెండెడ్ క్యామియో అనమాట. సో ఈ క్యారెక్టర్కి తనే చాలా బాగుంటుంది విజయ్ గారు అనుకుంటే అడుగుతానన్నారు. అంటే సరదాగా ఉందంటాం కానీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఐ నో దట్ షీ వుడ్ లవ్ టు వర్క్ విత్ మీ టు. సో దట్స్ నెవర్ అ ప్రాబ్లమ్. సరదాగా అడిగితే ఏమైనా చెప్తాం కానీ బట్ ఈ క్యారెక్టర్ తను బాగుంటుంది విజయ్ అనుకున్నప్పుడు ఐ డోంట్ వాంట్ వర్కింగ్ విత్. సో వెంటనే అడిగితే ఇట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ హర్ టు అగ్రీ ఫర్ డూయింగ్ దిస్ రోల్ బేసిక్గా. ఇప్పుడంటే మెనీ ఆఫ్ ద హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి అలా అంటున్నాం. ఒకప్పుడు హిట్ పేరు అంటే సావిత్రి ఎన్టీఆర్ ఇలాగే ఉండేవాళ్ళు. సో అలాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో మీ ఇద్దరు ఉన్నారని కూడా చాలామంది అనుకున్నారు. యాక్చువల్గా అంత పెద్ద పేర్లతో మా పేర్లు ఎందుకు అంటే యాక్చువల్గా మీరు ఇచ్చిన హిట్స్ అలాంటి, అంటే మీరు చేసిన సినిమాలు కానీ మీ ఇద్దరు కాంబినేషన్ స్క్రీన్ మీద చూసిన విధానం కానీ మీ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్లు కానీ అలాంటివి కాబట్టి అలా అనుకున్నారు. సో అంటే యాక్చువల్లీ ఈ సినిమాకి విజయ్ గారు అనుకున్నారా లేకపోతే మీరు సజెస్ట్ చేశారా హెబ్బా? లేదు, విజయ్ గారు అనుకున్నారు. అంటే నేను యూజువల్లీ ఎప్పుడు కూడా క్యాస్టింగ్ కానీ అది డైరెక్టర్ గారు డైరెక్టర్ టీమ్కి వదిలేస్తాను. బికాస్ రాసుకున్నప్పటి నుంచి ఒకళ్ళు పేరు మైండ్లో ఉంటుంది. సో ఆ మైండ్ అంటే ఒక ఆర్టిస్ట్ మైండ్లో పెట్టుకుని రాసుకుంటారు ఎవరో ఒకళ్ళని. సో వాళ్ళు దొరికితే వీళ్ళకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా వాళ్ళకే వదిలేస్తాను. ఒకవేళ వాళ్ళు కాదు అన్నప్పుడు నెక్స్ట్ ఏమైనా ఆప్షన్ సజెస్ట్ చేయమంటే సజెస్ట్ ఆప్షన్స్ తప్ప నెవర్ రికమెండ్ ఎనీబడీ. అంటే యాక్చువల్గా ఈ సినిమా ఒరే బుజ్జిగా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ అది చెప్తున్నారు. ఇప్పటివరకు మీరు చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు, ఉయ్యాల జంపాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లవ్ థ్రెడ్ ఉంటూ ఇది కదా. సో మరి దీంట్లో కామెడీతోనే సినిమా నడవదు కదా మనకి. అదర్ దెన్ దట్ ఎలాంటి బేసిక్లీ ఇట్స్ అ వెరీ నైస్ లవ్ స్టోరీ అండ్ ఇందులో ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉంటాయి కానీ ప్రతిదీ కూడా కామెడీ చుట్టూ తిరుగుతుంటుంది. అంటే జరిగే సిచ్యువేషన్స్ వాటి నుంచి కామెడీ వస్తుంటుంది అనమాట సినిమా అంతా కూడా. కాకపోతే కామెడీ బాగా డామినేట్ చేస్తుంది. అంటే కామెడీ ఇన్ ద సెన్స్ అక్కడి నుంచి పండే హాస్యం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో అందుకు వీఆర్ సేయింగ్ దట్ ఇట్స్ అ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్. ఓకే, ఇప్పుడు ఈ సినిమాలో చాలామంది పెద్ద స్టార్ క్యాస్ట్ అందరితో వర్క్ చేశారు కదా. మీ గత సినిమాలు చూసుకుంటే ఒక 2-3 సినిమాల్లో మామూలు జనరల్ ఉండేది, ఇది కొద్ది ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఏటి పరంగా చూసుకున్న బడ్జెట్ పరంగా కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కదా. అంటే వాళ్ళతో అంత లెజెండరీ స్టార్ క్యాస్ట్తో వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలామంది కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చేశారు యాక్చువల్గా. అంటే వాణి విశ్వనాథ్ గారు, నరేష్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేశారు. లేదా పోసాన్ గారు వీళ్ళందరితో, సప్తగిరి గారు ఐ వర్క్. బట్
పెద్ద స్టార్ అంత లెజెండరీ యాక్టర్స్తో చేయడం అనేది ఇట్స్ అ కంప్లీట్ ప్లెజర్. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సర్ప్రైజ్ బై హౌ హంబుల్ దే ఆర్ అండ్ హౌ డౌన్ టు ఎర్త్ దే ఆర్. నరేష్ గారు హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అంత సరదాగా హ్యాపీగా అందరితో కలిసిపోయే మనిషిని అంటే చాలా తక్కువ మందిని చూస్తాం అలాగే. వాణి విశ్వనాథ్ గారు అంతా షీఈస్ అ వెరీ నైస్ లేడీ. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దెమ్. ఎక్కడ కూడా ఇంటిమిడేషన్ అనేది కానీ లేకపోతే చూపించడం నేను పెద్ద యాక్టర్ని చూపించడం ఏం లేదు. వెరీ నైస్ విత్ ఎవ్రీబడి. వీళ్ళు వారిని కదా వెరీ నైస్ విత్ ఎవ్రీ వన్. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ దెమ్. కత్తి మన ఈ ట్రైలర్ చూస్తే కత్తిని పంపించారంటే కత్తికి బట్టలు వేసి పంపిరా ఇలాంటి పంచ్ డైలాగ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో అంటే దీంట్లో చూస్తే ఉంది కామెడీ ఉంది కానీ బట్ మీరు చెప్పినంత లేదు. అంటే దాచిపెట్టారా లేకపోతే ఎలాగా? టీజరే కదా, టీజర్లో మరీ ఎక్కువ కుక్కేస్తే మళ్ళీ ట్రైలర్ ఏం చేస్తాం. సో అందుకని టీజర్ జస్ట్ అంటే మా సినిమా ఫ్లేవర్ ఇలా ఉంటుందని చెప్పడానికి టీజర్ అంతే. సో ట్రైలర్లో ఉంటుంది అండ్ సినిమాలో దానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యనందన్ వీళ్ళందరితో వర్క్ చేశారు కదా. సో వాళ్ళు ఏంటంటే డైరెక్టర్ గారికి ఇంతకుముందు గుండె జారి గల్లంతైందే వీటన్నిటిలో కూడా త్రూ అవుట్ క్యారెక్టర్. మరి దీంట్లో వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ పండించిన కామెడీ ఎలా ఉంది? అంటే ఒక కామెడీ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు అంటే మనకి సెట్లోనే తెలుస్తుంది అంటే ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది. మనం పడి నవ్వుకునే సన్నివేశాలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ప్లస్ అందులోనూ మధునందన్ లాంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్టర్ 10 చేయమంటే వాళ్ళు 100 చేస్తారు కదా యాక్చువల్గా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ మధునందన్ ఇంత ముందు వర్క్ చేశాను నేను సీతమందల రామచిత్రాల సినిమాకి. బట్ అప్పుడు అంత ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు హీస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. అంటే ఒక 2 డేస్లోనే మేము బాగా క్లోజ్ అయిపోయాం అనమాట. సో ఆ ర్యాప్ క్రియేట్ అయిపోతుంది కదా. సో చేసేటప్పుడు అంటే ఏదో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను కెమెరా పెట్టారు అనే ఫీలింగ్ ఉండదు. అండ్ అందరూ కూడా సప్తగిరి కానీ అందరితో కూడా ఇంతకుముందు వర్క్ చేసి ఉన్నా. అండ్ అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు, సత్యం రాజేష్ అందరూ కూడా. సో ఎవరితో కూడా ఇప్పుడు అందరితో సింక్ చాలా బాగుంటుంది అండ్ అందరూ నాకు బాగా తెలుసు. సో ఏంటంటే చేసేటప్పుడు ఏదో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాము అని ఇది ఉండదు. అండ్ ఎస్పెషల్లీ కామెడీకి ఏంటంటే చాలా అవసరం. టైమింగ్ అని కాదు, ఆ ర్యాపో ఉంటే ఏంటంటే సింక్ అయిపోతుంది తెలియకుండా. సో అది చాలా అవసరం. సో ఏదో సీన్ చేస్తున్నట్టు ఉంటుంది, ఫటాఫట్ వెళ్ళిపోద్ది అనమాట. సో దట్ ఐ ఫీల్ రియలీ లక్కీ. యాక్చువల్లీ మీరు చెప్పారు ఈ సినిమాలో చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి, సినిమా అంతా కామెడీ ఫ్లేవర్లో నడుస్తుంటుంది అని చెప్పి. సో ఒక సీన్ మా కోసం సినిమా రిలీజ్ అయ్యేటట్టు చూస్తాము, దాని గురించి మేము మాట్లాడుకుంటాము. బట్ బిఫోర్ దట్ ఒక సీన్ ఏదన్నా అంటే మేము పడి నవ్వుకున్నాం ఇలాంటి సీన్ చేసేటప్పుడు అని మీరు చెప్పుకునే సంఘటన ఏమన్నా ఈ సినిమాలో? యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఒక 1/2 గంట ఎపిసోడ్ ఉంటుంది, 1/2 గంట సీక్వెన్స్ ఉంటుంది హాస్పిటల్లోని. అందులో నేను, నరేష్ గారు, పోసాని గారు, తర్వాత మాల్విక, మధు, సప్తగిరి అందరూ ఉంటాం అనమాట. 1/2 గంట ఖచ్చితంగా పడిపడి నవ్వుకుంటారు. అండ్ దానికి ముందు మీ టీజర్లో చిన్న బిట్ చూశారు. మాల్విక వెళ్ళి నరేష్ గారిని అడుగుతుంది బ్రాండ్కి. ఆ తర్వాత వాళ్ళిద్దరికి వెళ్ళి సాగుతారు అనమాట. ఆ సీన్ ఒకటి అందరూ నేను వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరు. అది కూడా చాలా వచ్చింది సీన్ అసలు. అంటే ఫర్ ద ఫ్రాంక్ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే యాక్చువల్గా ఇద్దరు లోకం ఒకటి అనే సినిమా రాజుగారి బ్రాండ్తో రిలీజ్ అయింది. ఆ సినిమా చూసి బాగాలేదన్న వాళ్ళు చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ రివ్యూస్ కూడా బాగా పాజిటివ్గా వచ్చినాయి. కానీ ఆ సినిమా అంటే అది అనుకున్నంతగా ఆడలేదు. రీజన్స్ ఏమై ఉంటాయి అనుకున్నారు? మీకు ఆ టైంలో అనిపించింది ఒక మంచి సినిమా అంటే? నేను నాకు చెప్పినట్టు ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అదే ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. ఫస్ట్ అదనమాట. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దట్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఒక సినిమా ఆడడానికి ఆడకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. యూ కెన్ నెవర్ పిన్ పాయింట్ ఆన్ వన్ పర్టిక్యులర్ థింగ్. సో చాలా కారణాలు ఉండొచ్చు కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ ఫిల్మ్. అండ్ ఇట్స్ ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ విల్ బి స్టిల్ హ్యాపీ. అంటే అదొక సినిమా నేను చేశాను అనే విషయం నాకు చాలా ఆనందిస్తుంది ఇప్పుడు కూడా. యాక్చువల్గా ఆ సినిమా ప్రమోషన్స్లోనే మీరు చెప్పారు మీ నెక్స్ట్ సినిమా లిస్ట్ ఏంటంటే మీ లిస్ట్లో రామయ్య చిత్రాలు ఆ సినిమా ఎవరైతే, కానీ అది వేరే వాళ్ళతో ఆ డైరెక్టర్ చేస్తున్నాడని చెప్పి బయట ఒక టాక్ రూమర్. అది రూమరా లేకపోతే నిజమా? అది అద్భుతమైన రూమర్ అది. లేదు 29 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 20 ఇంకా ముందే స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ జాయినింగ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 20th రిలీజ్ అయిపోయాక నేను జాయిన్ అవుతున్నా. సో అండ్ ఈజ్ లైక్ అది కూడా బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ అవుతున్నాం. అండ్ తను నన్ను మైండ్లో పెట్టుకుని రాసుకున్నాడు, ఇంకో దగ్గరికి వెళ్తే కొట్టేస్తాడు. అది మీరు కొట్టేస్తారా బయట జనరల్గా? అంటే నేను అంటే మీ దగ్గరికి నేను ఎందుకు తీసుకొచ్చానంటే ఇది యాక్చువల్గా వేరే చాలామంది రాశారనమాట. యాక్చువల్గా ఏంటి రాజ్ తరుణ్ ఆ సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆ డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ పెట్టుకుని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళతో స్టార్ట్ చేస్తున్నారని. సో అందుకే అది క్లియర్ చేయాలని మీకు క్వశ్చన్ అడిగింది. అస్సలు లేదు అంతా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
ఓకే. ఇది అంటే మీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఒరే బుజ్జిగా ఉగాది రిలీజ్ అవుతుంది, ఇది పక్కన పెట్టేస్తే మీ పర్సనల్ విషయానికి వస్తే యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ ఆల్రెడీ పెళ్లి చేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఆ లిస్ట్లో ఉన్నది మీరే నాకు తెలిసి. సో ఎందుకు ఆనర్ చేశారు, ఇంకెవరు లేరా అంటే చాలా మంది ఉన్నారండి ఇండస్ట్రీలో, నన్ను అప్పుడే బుక్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు నిఖిల్ మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఆయన హిట్ కొట్టాడు, సైమల్టేనియస్గా మీరు మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎలా అయినా సరే 3 years పడుతుంది ఈజీగా. ఓకే. అంటే నిఖిల్ మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఏం చేసినా కలిసి చేస్తారు కదా. అట్లా అని కాదు, బట్ నేను ఒక 3 years ఆగి చేసుకున్నాను, తొందర ఏముంది. ఓకే. ఇప్పుడు మీకు ఫేవరెట్ అంటే మీరు హీరో కదా, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు, మీ ఫేవరెట్ ఎవరు? ఎందుకంటే ఇప్పటివరకు నేను చూస్తే ఎక్కడ కూడా ఇలాంటిది ఏ విషయం బయట రాలేదు. అందుకనే కొన్ని కొత్త క్వశ్చన్లు అడగాలని చెప్పి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను యాక్చువల్గా. నా ఫేవరెట్ హీరో అంటే మహేష్ బాబు గారు. అంటే చిన్నప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఇన్స్పిరేషన్ అంటే బేసిక్లీ చాలామంది ఉంటారు, కానీ ఒక పర్టికులర్ పర్సన్ ఇన్స్పైర్డ్ మీ అని కాదు. అంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పర్ఫార్మెన్సెస్ ఇన్స్పైర్ చేస్తాయి, సినిమాలు ఇన్స్పైర్ చేస్తాయి. సో అలా చాలామంది ఉన్నారు, లాట్ ఆఫ్ పీపుల్. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క డ్రీమ్ డైరెక్టర్ ఉంటాడు. రాగానే నేను ఆయనతో పని చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలా పని చేస్తే బాగుంటుంది అని చెప్పి ఊహించుకుంటాం కదా. మీరు సుకుమార్ గారు వాళ్ళందరితో అంటే సుకుమార్ గారితో డైరెక్ట్ చెప్పారు, ఆయన కథలో నటించి ఇలా చేసుకుంటూ వెళ్ళారు కదా. సో నెక్స్ట్ మీ లిస్ట్లో ఎవరు ఉన్నారు డైరెక్టర్స్? నా లిస్ట్లో చాలామంది ఉన్నారండి, అందులో ఎవరి లిస్ట్లో నేను ఉంటే చాలు నాకు, అది చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒక లిస్ట్లో నేను ఉంటే ఓకే, ఐఎమ్ హ్యాపీ అనుకుంటా. అదే ఆ లిస్ట్ ఎవరు? చాలామంది, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, బోయపాటి, చాలా మంది, సో మెనీ గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు మనకి. అండ్ ఆల్సో ది అప్కమింగ్ డైరెక్టర్స్, ఇంకా వెంకటేష్ మహా కానీ, సో సందీప్ రెడ్డి, వాళ్ళకి బ్రిలియంట్ డైరెక్టర్స్ ఉన్నారు మనకి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే, ఇప్పుడు సుశాంత్ కానీ వీళ్ళందరినీ చూసుకుంటే ఒక పెద్ద స్టార్ సినిమాలో వీళ్ళు క్యామియోస్ వచ్చినా కానీ చేస్తున్నారు. మీరు అలాంటి ఏమైనా ట్రై చేస్తారా? ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? వస్తే ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్, అది ఖచ్చితంగా హ్యాపీగా చేస్తాను. బికాస్ ఇట్స్ అంటే ఎప్పుడు కూడా స్క్రీన్ స్పేస్ ఎంత ఉంది అనేది కాదు, క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. అండ్ మనకి ఎంత అవకాశం దొరికింది పర్ఫామ్ చేయడానికి, అండ్ ఎస్పెషల్లీ అలాంటి వాటికి మనకి ఎంత పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం దొరికింది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా చేస్తాను, అక్కడ అవకాశం దొరుకుతుంది కూడా. ఓకే. సో ఫైనల్గా ఈ సినిమా అవుట్పుట్ మొత్తం మీరు చూసుకున్నారు కదా ఆల్రెడీ. సో ఈ సినిమా అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఆడియన్స్కి నేను ఈ ప్రామిస్ చేయొచ్చు అని మనకు ఒకటి అనిపిస్తుంది కదా. సో ఆడియన్స్కి ఏం ప్రామిస్ చేస్తారు? ఒక 2.5 hours థియేటర్లో కూర్చొని ఫుల్గా నవ్వుకొని బయటకు వస్తారు. విల్ బి వెరీ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.